సరే, అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఈ పాలన అనేది ఎలా ఉందండి? బాగానే ఉందండి, పాలన బాగానే ఉంది. అన్ని పనులు చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్స్ కానీ, ఏంది ఒక సీఎం గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్క మానవుడికి వచ్చిన వాళ్ళకి అందరికీ పనులు చేసి పెడుతున్నారు. బాగానే చూస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఈ ప్రభుత్వం బాగాలేదు, ఈ 100 రోజులను ఏం చేయలేదు, కావాలని జనాలకు మబ్బు చూపెట్టారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి 4 నెలలు అయింది. వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారు? 5 సంవత్సరాలు పరిపాలించారు. ఏంది ఎప్పుడైనా సరే వాళ్ళ కోటలో నుంచి బయటకు వచ్చి జగన్ గారు ఎప్పుడైనా అందుబాటులో ఒక మానవుడికి ఎగబడ్డా? ఎప్పుడు పట్టాలు కట్టుకొని ఏంది అలా ముసుగుల్లో నుంచి వెళ్ళిపోయి ఏదన్నా అసెంబ్లీకి పోయి పనిచేసిండా ఎవరికైనా? అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు అడుగుతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు? ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇయటం అనవసరం అండి. అసలు ఈటమే అనవసరం. ప్రతిపక్ష హోదా ఎందుకు ఆయనకి? ఏమన్నా ఉన్నప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు ప్రతిపక్ష హోదా అయితే ఏం చేస్తాడు? ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. సార్, అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఈ ప్రభుత్వం ఏం బాగాలేదు, 2024 వరకు 2024 అయిపోగానే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయని అంటున్నాడు. మళ్ళీ ఎలక్షన్స్ ఎందుకు వస్తాయి సార్? అసలు 11 సీట్లు వచ్చినాయి. ఆ రోజున ఆయన సీటు కూడా గెలుతులో గెలవడం అసలు ఏంది? ఆ సీటు కూడా గెలుతులో గెలవడం పులివెందల్లో ఏంది? ఆయనకే దిక్కానం లేదు. ఇంకా మళ్ళీ ఎలక్షన్ వచ్చి ఏం చేస్తాడు? అంటే అధికారం మళ్ళా మందే వచ్చింది అంటున్నారు కదా. ఇప్పుడు నిలబట్టానికి కూడా అసలు క్యాండిడేట్లు ఉండారో లేరు అతనికి క్యాండిడేట్లు కూడా దొరుకుతారో దొరకరు ఈ రోజుల్లో. వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అంటారా, రాదంటారా? ఇంకొక 20 ఏళ్ళు వరకు రాదండి. ఏంది ఒక 20 ఏళ్ళ తర్వాత ఏదన్నా ఉంటే అవకాశం ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. వాళ్ళ చెల్లి ఉంది, ఆమెనా ఒక రకంగా ఏంది కాంగ్రెస్ లో తిరుగుతా కూడా వాళ్ళ అన్న తోసేసినా కానీ వాళ్ళ నాన్న గురించి అయినా కాంగ్రెస్ లో పారకలాడుతుంది. ఒక రకంగా ఆమె నయం. అంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం తప్పు చేశారంటారు సార్? తప్పులు చేయింది ఏముందండి జగన్మోహన్ రెడ్డి గారిది? ఇంకా అసలు మనం చెప్పుకోవాల్సింది ఏముంది? ఇప్పుడు తప్పు చేస్తే చెప్పుకోవాలి. అసలు తప్పు ఎన్ని చేశాడో ఆయనకే తెలియదు. ఇప్పుడు అతను ఎన్ని తప్పులు చేశాము అనేది ఒక చిట్టా రాసుకోమనండి. చిట్టా రాసుకుంటే నేనేం తప్పు చేశాను ఏంటి అనేది పండుకున్నప్పుడు ఆలోచించుకొని ఆలోచించమనండి.